హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. సో 47,000 ఉద్యోగాలకు గాను ఈరోజే నియామక పత్రాలను అందచేయబోతున్నారు. అంతేకాకుండా ఇందులో మనకు స్పెషల్గా ఇచ్చినటువంటి అంశం ఏంటంటే మహిళలకు 50% రిజర్వేషన్లు. ఇకపైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కనుక మనకు వచ్చినట్లయితే అందులో 50% ఉన్నటువంటి ఉద్యోగాలు 50% మహిళలకే రిజర్వ్ చేస్తున్నట్లుగా మనకైతే ప్రకటించడం జరిగింది. అన్ని ఉద్యోగాలలో కూడా కేటగిరీ 1, 2, 3 3 టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటన్నిటిలో కూడా మహిళలకు 50% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా 50% రిజర్వేషన్ని కల్పిస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా కొత్త రిజిస్ట్రేషన్ పైన ఈరోజు మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. 47,000 మందికి ఉద్యోగాలకి నియామక పత్రాలు ఈరోజు అందచేత అనేటువంటి అంశము ఈరోజు మనము చూడబోతున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్దాము. అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాము. ఆప్కాన్ ద్వారా అన్ని రకాలుగా ప్రయోజనము, 47,000 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ చేయనున్న సీఎం. లంచాలు, సిఫారసులు, దళారీలు ఇక తావే లేరు. టాంచనంగా నెల తిరిగేసరికి పూర్తి జీతం అందజేసే విధంగా చర్యలు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సదుపాయాలు సక్రమంగా అమలు, అంటే ఇన్సూరెన్స్కి సంబంధించింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనారిటీలకు 50% రిజర్వేషన్. అంతేకాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అందులో సగం కూడా మహిళలకే ఇస్తున్నట్లుగా తెలియచేయడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు అనుగుణంగానే ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ ఆప్కాస్ కార్యరూపం దాలుస్తుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆప్కాన్ను సీఎం జగన్ గారు లాంఛనంగా ప్రారంభించున్నారు. ఉద్యోగాలు పొందుతున్న వారితో మాట్లాడతారు. ఈ సందర్భంగా సీఎం 47,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వివరాలు చూద్దాం. పూర్తి పారదర్శకత విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ను గుర్తించడము, వివిధ శాఖల సంస్థల అవసరాలను తీర్చే విధంగా శాస్త్రీయ విధానంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సిబ్బంది ఎంపిక చట్టబద్ధంగా ఉద్యోగుల భవిష్య నిధి అంటే ఈపీఎఫ్తో పాటు ఈఎస్ఐ లాంటి సదుపాయాలు ఉండే విధంగా చూడడం అయితే చూస్తామంటున్నారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, క్యాటరింగ్ వంటి అద్దె లాంటి కార్యకలాపాలు నిర్వహించే విధంగా అన్ని చర్యలు అయితే తీసుకోబోతున్నామంటూ అయితే మనకైతే ఇక్కడ స్పష్టం చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్. మొత్తానికైతే మనకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక పూర్తి అంటే సమగ్రమైన వివరాలు అయితే ఇక్కడ అందచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే జాయింట్ కలెక్టర్ మెంబర్ కన్వీనర్ గాను ఈ సంస్థ నుంచి ఒక ప్రత్యేక కమిటీ మెంబర్గా ఉంటారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు, మైనారిటీలకు 29% రిజర్వేషన్లు కల్పిస్తారు. అన్నింటిలో మహిళలకు 50% రిజర్వేషన్లు అయితే అమలయ్యే విధంగా చూస్తారు ఫ్రెండ్స్. ఉన్నటువంటి 3 కేటగిరీస్లో, ఓకేనా? కేటగిరీ 1లో, కేటగిరీ 2, కేటగిరీ 3కి సంబంధించినటువంటి మనం చూసాం కదా ఏ కేటగిరీలో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, అంతేకాకుండా ఏ కేటగిరీ వారికి ఎంత ఉద్యోగం ఉండాలి, ఎంత శాలరీస్ ఉంటాయి అని చెప్పేసి కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. మనకు కావాల్సింది ఏంటంటే కొత్త రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క 47,000 మందికి నియామక పత్రాలు అందజేసిన వెంటనే కొత్త రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? కొత్త రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మనకు డిసెంబర్లోనే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. 2019 డిసెంబర్లోనే క్లోజ్ అయింది. ఫిబ్రవరిలో కొత్త రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తామంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల అయితే నిలిపివేయడం జరిగింది. నాకు తెలిసి మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటికే చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది. ఇకపైన అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు, ఇవన్నీ పనిచేయడానికి ఈ యొక్క ఆప్కాన్ పరిధిలోనికే వస్తాయి, ఓకేనా? ఈ యొక్క కార్పొరేషన్ పరిధిలోనికి వస్తాయి. శాలరీసు సక్రమంగా ఇవ్వడంతో పాటు అన్ని సౌకర్యాలు. ఇంకొక విషయాన్ని ఇక్కడ మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఏంటంటే ఇది మొత్తము ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుంది అంటూ కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏంటి, ఇది మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. 100%
ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుంది అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏమాత్రము లాభాపేక్ష లేకుండా కార్పొరేషన్ పనిచేస్తుంది. ఇది 100% రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా పనిచేస్తుంది అన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో నాకు తెలిసి ఇందులో ఉద్యోగం తెచ్చుకోవడం కూడా చాలా చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. సో చాలా మంచిది కూడా ఫ్రెండ్స్, చాలా సెక్యూర్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి కాదు ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలు వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో అన్నిట్లలో కూడా వీరిని రిక్రూట్ అయితే చేసే అవకాశము ఉంటుంది. సో ఫ్రెండ్స్, న్యూ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏదైనా మనకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక నీకు ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా సో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.